రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని అరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి సివేరి దొన్నదొర అన్నారు. అరకు నియోజకవర్గం ముంచంగిపట్టు మండల కేంద్రంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నియత పాలన అని, రాజ్యాంగం సైతం తుంగలో తొక్కి సొంత రాజ్యాంగంతో రాష్ట్ర పాలన సాగుతోందని ఆయన అన్నారు. సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవాలను సినిమా రూపంలోని ప్రజలు చూస్తుంటున్నారని, రాజధాని ఫైల్స్ పేరిట వచ్చిన సినిమాను అడ్డుకోవడం చాలా దుర్మార్గమని ఆయన అన్నారు. అన్ని వర్గాల ప్రజల మీద దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆయన మండిపడ్డారు. రాజధాని ఫైల్స్ సినిమా వల్ల ఎక్కడ తమ ప్రభుత్వం కూలిపోతుందో అనని భయంతో జగన్మోహన్ రెడ్డి రాజధాని ఫైల్స్ సినిమాను అడ్డుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిపాలన ఈ ఒక నియంత పాలన, తను చెప్పిందే జరగాలి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని ఓ పక్క తుంగలో తొక్కుతూ సొంత రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం పక్కన పెట్టి ఇవాళ పరిపాలన చేస్తున్న పరిస్థితి ఇవాళ మనకు గమనిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య పూర్తిగా కూని అయినటువంటి పరిస్థితి. అందరి మీద దాడి చేశారు, ఏ ఒక్క వర్గాన్ని కూడా విడిచిపెట్టలేదు. అన్ని వర్గాల ప్రజానీకం మీద, నాయకుల మీద దాడి చేస్తూ చివరికి సినిమా వ్యవస్థ మీద కూడా వీళ్ళ దాడి ప్రారంభించారు. మొన్న రాజధాని ఫైల్స్ అనే సినిమాని అడ్డుకోవడం, ఆ సినిమాని అడ్డుకోవడం చాలా దుర్మార్గం. సినిమా అంటే అది సమాజంలో జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని వాస్తవాన్ని సినిమా రూపంలో చూపిస్తూ ఉంటారు. అలాంటి సినిమాను ఆయన అడ్డుకోవడం, రాజధాని ఫైల్స్ అనే సినిమాను అడ్డుకోవడం చాలా దుర్మార్గం. అతని నియంత పాలనకి ఇది నిదర్శనంగా మనం భావించుకోవాలి. రాజధాని సినిమా అంటే అక్కడ రాజధాని భూములు ఇచ్చినటువంటి రైతులు 34,000 మంది రైతుల వాస్తవం, అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి అక్కడ అన్యాయం జరిగింది. రాజధాని రైతులు ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం కోసం వాళ్ళు త్యాగం చేశారు. వాళ్ళ త్యాగం ప్రతిరూపంగా, వాళ్ళు చేసినటువంటి త్యాగానికి ప్రతిరూపంగానే ఆ సినిమా తీయబడింది. అది ప్రజలకు తెలియాలి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవ్వాలి. అలాంటిది వాస్తవం ప్రజల దగ్గరకి చేరనీయకుండా ఆ సినిమాని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? ఆ సినిమా వల్ల ఎక్కడన్నా ప్రభుత్వం కూలిపోతుందని ఒక భయంతో ఇవాళ ఆ సినిమాని అడ్డుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తున్నది.